ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై దుష్ప్రచారాన్ని అందరూ ఖండించాలని విజయవాడలో నిర్వహించిన ఓ సదస్సులో వివిధ వర్గాలకు చెందిన మేధావులు, విశ్రాంత అధికారులు డిమాండ్ చేశారు. అమరావతికి వరదలు వస్తే మునిగిపోతుందనే వాదన పూర్తిగా అవాస్తవమన్నారు. రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనే వాదనను న్యాయస్థానాలు ఎప్పుడో కొట్టేశాయని గుర్తు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టానుసారం మాట్లాడటం, పత్రికల్లో రాసుకోవడం సమంజసం కాదన్నారు. అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛపై సదస్సును సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరావతిని డిస్క్రెడిట్ చేయడం కోసం గాను ఒక కాన్సెప్టెడ్ ఎఫర్ట్ జరిగింది, ఒక తీవ్రమైన ప్రయత్నం జరిగింది. చాలా పకడ్బందీగా చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా అమరావతి మునిగిపోద్ది, అమరావతి ముంపు ఏరియా, అమరావతిలో అసలు మనం పునాదులు తీసి కట్టలేం, భవనాలే ఇక్కడ అమరావతిలో రైస్ చేయలేం, ఇది పనికిరాని ప్రాంతం ఇది అని చెప్పారు అని అన్నారు. మద్రాస్ ఐఐటి వాళ్ళు చెప్పారని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ఆ రిపోర్ట్ ని తీరా చూస్తే ఆ మద్రాస్ ఐఐటి అసలు మాకు ఆ రిపోర్ట్ కి సంబంధం లేదని చెప్పింది. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు నాన్ సెన్స్, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు వెళ్లారు. సుప్రీంకోర్టు ఈ తీర్పు 100% సమర్థిస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా అమరావతి మీద దాడి సాగుతూ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మాకు? ఆర్టికల్ 19(1)A మాకు వర్తించదా అని అడుగుతున్నారు. కానీ నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఉపయోగించుకుని ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెడతానంటే, నిజాన్ని వక్రీకరించి, నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆ హక్కును నాకు భారత రాజ్యాంగం కల్పించింది అని చెప్తారా? చెల్లుద్దా వాదన? నీకు హక్కు ఉంది, కాదను నేను. అబద్ధాన్ని ప్రచారంలో పెట్టే హక్కు నీకెక్కడుంది? నిజాన్ని కాదనే హక్కు నీకెక్కడుంది? ఈ హక్కులు లేవు. ఈ తరహా హక్కులు భారత రాజ్యాంగం ఎవరికి ఇవ్వడంలా. రాజధాని నగర నీటి సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణానది పైన వైకుంఠాపురం 20 టీఎంసీలతో కట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తాగునీరు, సాగునీరు రెండింటికి ఉపయోగపడుతుంది. సముద్రం పాలవుతున్నటువంటి నీరు నిలేసుకుని వినియోగించుకోవడానికి ఆలోచన చెయ్యాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. తెలిసి కూడా అబద్ధం రాస్తున్నారంటే ఫాల్స్. వాళ్ళని ఏమనాలనేది మీరే నిర్ణయించుకోవాలి. మనం మన ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, మన రాష్ట్రానికి మీరేం చేస్తున్నారు, మన రాష్ట్రం గురించి మీరు ఎంత హౌస్లో మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేపించాల్సిన, వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనందరిలో ఉంది.